హలో అండి. పార్ట్ 1లో అయితే ఒక ఆడపిల్లకు జరిగిన స్టోరీ. మా చెల్లి, మా తమ్ముళ్ళు అందరం బాగా నా కోరికగా మా తాతయ్య కూడా తన కోరికగా. హలో అండి. పార్ట్ 1లో అయితే ఒక ఆడపిల్లకు జరిగిన స్టోరీ అయితే పెట్టానన్నమాట. ఒక ఆడపిల్లకు జరిగిన ఒక ఒక రియల్‌గా నిజంగా జరిగిన స్టోరీ, ఒక ఆడపిల్ల జీవితంలో జరిగిన స్టోరీ అన్నమాట. పార్ట్ 1లో ఉంది. పార్ట్ 1 చూడని వాళ్ళుంటే చూడండి. ఇదైతే పార్ట్ 2 అన్నమాట. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతదని నేను పార్ట్ 1, పార్ట్ 2లో పెడుతున్నానన్నమాట. పార్ట్ 1 చూడని వాళ్ళుంటే చూడండి. అయితే నా నా ఇదైతే నా మాటగా నేను చెప్తున్నానన్నమాట. ఆ అమ్మాయికి జరిగిన స్టోరీ. అయితే నేనైతే కేరళ వెళ్ళిపోయినానన్నమాట. ఇక మా అమ్మ, మా నాన్న వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినేసి ఇంకా నన్ను పంపించేశారన్నమాట. అందరూ చెప్పేశారు, "అప్పటికే నీకు ముగ్గురు పిల్లలున్నారు. నీకొక ఆడపిల్ల ఉంది. ఆ పిల్లను, ఈ పిల్లను నువ్వు పెంచగలుగుతారా? మీరింకా ఇప్పటికే పేదరికంగా ఉన్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళు పెంచుతానంటున్నారు కదా! వాళ్ళు తీసుకెళ్ళని. వాళ్ళకన్నీ పెరిగింది కదా! ఆ అమ్మాయి మీ దగ్గర ఉండలేదని." వాళ్ళ మాటలు, అందరు చెప్పిన మాటలు, చుట్టాల మాటలు, అందరి మాటలు విని నన్ను పంపించిందన్నమాట. మా అమ్మ, మా నాన్న, మా తాతయ్యతో నన్ను పంపించారన్నమాట. ఇది మీకు అర్థం కాకపోతే పార్ట్ 1 చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్. అయితే నేను చెప్తున్నానన్నమాట. అయితే నన్ను పంపించిండ్రు. నన్ను పంపించినాక అక్కడంతా బాగానే ఉండేది. అయితే కొంతమందికి మేము బాగుపడటం ఇష్టం లేక కేరళలో చేతబడులు అయి చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. అయి చేసేశారు. అయి చేయటం వల్ల మళ్ళీ లాసొచ్చింది. బాగా అంటే బాగా చికాకయింది. మా అమ్మ తరపు నుంచి మా అమ్మ, మా నాన్న వచ్చేవాళ్ళు కానీ చుట్టాలెవరు రాకపోయేవాళ్ళు. మాకాడ అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. మా తాతయ్య వాళ్ళ చుట్టాలు, మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు. అన్నీ పోయినాక అస్సలు ఎవ్వరు అంటే ఎవ్వరు రాకపోయేవారన్నమాట. అయితే అప్పటికి మా అమ్మమ్మ ఒక ఇల్లు కొన్నది. ఆ ఇల్లు అయితే ఇంకా ఆ ఇల్లు అమ్మి నాకు పెళ్లి చేయాలన్నది మా అమ్మమ్మ కోరికే. ఇంకొకటి మా తాతయ్యని చేసుకుంటం వల్ల మా అమ్మమ్మ దూరంగా, అందరికీ దూరంగా ఉంది కదా! అంటే మా అమ్మమ్మది లవ్ మ్యారేజ్ కాబట్టి తాతయ్యని చేసుకొని కేరళ రావాల్సొచ్చింది. కానీ నా జీవితం మా అమ్మమ్మలాగా ఒంటరి జీవితం కాకూడదు అన్న ఆలోచనతో నా చుట్టాలల్లా, నా ఊర్లోనే నా బిడ్డని ఇచ్చుకుంటా అన్న ఒక వైరాగ్యంతో మా అమ్మమ్మ ఉన్నది అన్నమాట. అయితే మా అమ్మమ్మ నాకు అలా పెళ్లి చేయాలి అనుకుండేది. మా తాతయ్య కూడా మా అమ్మమ్మ కోరికనే నా కోరికగా, మా తాతయ్య కూడా తన కోరికగా అనుకుండేవాడు అన్నమాట. అయితే నేను మాత్రం మీకు ఎలా నచ్చితే అలా పెళ్లి చేయండి. నా పెళ్లి విషయాలు మీరు ఏ ఆదివారం గొడవలు పెట్టుకోవద్దు అనేదాన్ని. అయితే జరిగిన ఒక చిన్న గొడవ వల్ల మా అమ్మమ్మకు అక్కడ వాళ్ళకు శత్రుత్వం పెరిగి మా అమ్మమ్మని చేతబడి చేసి చంపేశారు. చంపేసినాక నేను, మా తాతయ్య ఒంటరిగా అయినట్టు ఫీలింగ్ వచ్చేది. అయితే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు, నా మేనమామలు, మా అమ్మ, మా నాన్న నన్ను అక్కడికి తీసుకురండి మేము చూసుకుంటాం అని చెప్తే, మా తాతయ్య కూడా ఇక ఆడపిల్లని నేనేం చేస్తాను అని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి మా తాతయ్య కూడా ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆ ఇల్లు అమ్మకానికి పెట్టినాం. అయితే ఆ ఇల్లు బేరానికి వచ్చినప్పుడు మా తాతయ్య వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసి పిలిస్తే మా తాతయ్య అక్కడికి వెళ్ళిండు. ఆ ఇల్లు కూడా నా పేరు మీద ఉండటం వల్ల నేను కూడా అక్కడికి వెళ్ళినాను. ఆ ఇల్లు అమ్మేసినాం. అమ్మేసినాక నేనిక్కడికొచ్చినాక నా పెళ్లి విషయాల్లో కూడా కొన్ని గొడవలు జరిగినాయి. ఆ తర్వాత అలాగిలాగా సర్దుమరి ఎలాగోలాగా మా తాతయ్య నాకు పెళ్లి చేసేసిండు. నాకు పెళ్లి చేసినాక మా చెల్లి, మా తమ్ముళ్ళు అందరం బాగానే ఉండేటోళ్ళం. అయితే మా అమ్మమ్మ అంటున్నాను. మా అమ్మమ్మకు ఒక కోరిక ఉండేది. అదేంటంటే మా తాతయ్యను నేనే బాగా చూసుకోవాలని మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. అందుకనే మా తాతయ్యను మా అమ్మమ్మ కోరిక ప్రకారం నా కాడే ఉండవు అంటే, మీ అమ్మమ్మ కోరుకున్నది కానీ నేను ఉండలేను కదమ్మా! నిన్నిచ్చిన కాడ నేను ఎలా ఉండగలుగుతాను? నేను పని చేసుకొని బతుకుతాను అని మా తాతయ్య వేరే ఉండేవాడు. అయితే మా తాతయ్య పని చేసినా కూడా మాకే తెచ్చిచ్చేవాడన్నమాట. డబ్బులు వద్దు అన్నా కూడా వినేవాడు కాదు. అలా ఉండేవాడన్నమాట. మా తాతయ్యకు నేనంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అలా మా అమ్మమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే నన్ను కన్న తల్లి కూడా అనారోగ్యంతో మంచం మీద పడి చాలా సంవత్సరాల తర్వాత
తను కూడా చనిపోయింది. తను కూడా చనిపోయినంక చాలా అంటే చాలా బాధేసింది. ఎంతైనా నన్ను కన్న తల్లి కదా! నేను 8 నెలల కాదు 6 నెలల ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు మా అమ్మమ్మ మా సారీ మా మా నన్ను కన్న తల్లి కూడా చనిపోయింది. చాలా అంటే చాలా బాధేసింది. నా పిల్లల్ని మా అమ్మమ్మ చూడలేదు. నా పెళ్లి మా అమ్మమ్మ చూడలేదు. నన్ను కన్న తల్లి నా పెళ్లి చూసినా, నా పిల్లలు చూడలేదన్న బాధ నాకు ఎప్పటికీ అలాగే ఉండిపోయింది అన్నమాట. అయితే తర్వాత మాది వేరే క్యాస్ట్ అన్నమాట. నన్ను చేసుకున్న మా ఆయన వాళ్ళు ఒక చిన్న మోసం వల్ల వాళ్ళది కూడా వేరే క్యాస్ట్ అన్నది వాళ్ళు మాకు చెప్పలేదన్నమాట. అయితే మా మామయ్య చనిపోవటం వల్ల వాళ్ళ క్యాస్ట్ బయటపడటం వల్ల మా వోళ్ళు నన్ను మా తండ్రి, మా చెల్లి, మా తమ్ముళ్ళు, మా చుట్టాలందరూ మమ్మల్ని దూరం పెట్టిండ్రు. నాకప్పటికి 2 పిల్లలయ్యారు. "వాడిని వదిలేసిరా నిన్ను మేము చదువుకుంటాము" అని అన్నారు. కానీ నేను ఎలా రాగలుగుతాను? 2 పిల్లలయ్యారు. 2 పిల్లల్ని వదిలేసి నేను వాళ్ళ కాడ పోయుంటే నన్ను ఎలా చూస్తారు? నా భవిష్యత్తేంటి? నా జీవితం ఏంటని ఎలాగోలాగా జరిగిపోయింది. నేనింక ఏమి చేయలేను. నన్ను నేనే సరిపెట్టుకొని ఉంటాను. నేను మీతో రాను అన్నాను. మా తాతయ్య గూడా అదే మాట చెప్పిండన్నమాట. కొన్ని రోజుల తర్వాత మా తాతయ్య ఒక ప్రమాదాల మా తాతయ్య కూడా చనిపోయిండు. అది కూడా ఆయన కోరికేంటంటే ఆయన సొంత ఊర్ల ఆయన పుట్టిన ఊర్లో చనిపోవాలి అనుకున్నాడు. వాళ్ళ చెల్లె వాళ్ళని చూసి అతనని పోయి అక్కడే ప్రమాదంలో చనిపోయాడన్నమాట. చాలా అంటే చాలా కుంగిపోయాను. ఇటు పుట్టింటి వాళ్ళు వాళ్ళ మాట విని రాలేదని వాళ్ళు వదిలేసుకున్నారు. కన్న తల్లి చనిపోయింది. పెంచిన అమ్మ పెంచిన అమ్మ, నాన్న కూడా చనిపోయారు. ఇంక ఏంటి నా భవిష్యత్తు అనుకోని అలాగే ఉండిపోయినానన్నమాట. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పటం వల్ల మా వాళ్ళు కూడా కొంచెం కొంచెం మాట్లాడేవాళ్ళు. అది నాకు కొంచెం ధైర్యంగా అనిపిచ్చేది. ఆ తర్వాత మా చెల్లి పెళ్లి జరిగిందన్నమాట. మా చెల్లె పెళ్లి జరిగిందన్నమాట. అయితే వాళ్ళ మొఖం మీద "నువ్వు వస్తే రా. కానీ నువ్వు నువ్వు వస్తే రా" అని చెప్పారు. కానీ అదేంటి అలా అంటన్నారు అంటే, "నువ్వు మా కూతురు అన్న విషయాలు ఎవరికీ చెప్పొద్దు" అని చెప్పారు. ఎందుకు నాన్న అలా అంటున్నారు అంటే, మీ ఆయనది వేరే క్యాస్టు. మేమిచ్చేది మీ చెల్లిని గౌడ్స్‌కిస్తున్నాము. మా క్యాస్టోళ్ళకిత్తన్నాము. దీనివల్ల చెల్లి పెళ్లి ఆగిపోకూడదు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు అని చెప్పారు. నువ్వొత్తే నీ క్యాస్ట్ ఏంటో తెలిస్తే చెల్లి పెళ్లి ఆగిపోతది. అందువల్లనే నువ్వు కన్న కూతురివి కాబట్టి నిన్ను రావద్దని మేము చెప్పలేము. కానీ నువ్వు క్యాస్ట్ మాత్రం చెప్పకుండా ఉండు. ఇంకా నువ్వు రావాలి అనుకుంటే కాదు. కాదు. నువ్వొచ్చినా ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండమని చెప్పారు. అది నాకు చాలా అంటే చాలా బాధ అనిపిచ్చింది. నా వల్ల వాళ్ళ కూతురు పెళ్లి ఆగిపోతది అని చెప్పారని నేను చాలా బాగా ఏడ్చినానన్నమాట. ఇలాంటి వాళ్ళు నాకు అసలు అవసరమే లేదని వదిలేసుకున్నాను. కానీ నిజానికి మా ఆయనకు కూడా వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలవదు. వాళ్ళ నాన్న కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళని పెంచాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే వాళ్ళకు కూడా నిజం తెలిసిందన్నమాట. అందువల్లనే నేను వాళ్ళని కూడా ఏమనలేదు. కానీ నా పుట్టింటి వాళ్ళు నన్ను అలా అన్నారన్నమాట. అలా అన్నాక వాళ్ళు నాకు అవసరమే లేదు. ఏదో ఒక రోజు వాళ్ళే నన్ను ఎత్తుక్కుంటా వత్తారు అని నేనే వాళ్ళని దూరం పెట్టి వాళ్ళకు నేను దూరం ఉంటున్నాను అన్నమాట. నా భర్త నన్ను చక్కగా చూసుకుంటున్నాడు. నా భర్త వాళ్ళ అన్న తమ్ముళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. అది సాలు. నా జీవితానికి ఏదో ఒక రోజు వాళ్ళే నన్ను ఎత్తుక్కుంటా వస్తారు అన్న ధైర్యంతో నేను బతుకుతున్నానన్నమాట. ఇదండి. ఇదండి ఆ అమ్మాయి స్టోరీ అన్నమాట. ఇది నా స్టోరీగా నేను చెప్పినానన్నమాట. మీకు అర్థం కావాలని నేను ఇప్పటికి చెప్తున్నాను. ఒకటే ఒక మాట చెప్తున్నాను. ఏ కులాలు, ఏ కాస్ట్‌లు, ఏ మతాలు మనకు అన్నం పెట్టవండి. వాళ్ళని పొడిచినా రక్తమే వస్తది. మనని పొడిచినా రక్తమే వస్తది. ఆళ్ళ రక్తం ఎర్రగానే ఉంటది. మన రక్తం ఎర్రగానే ఉంటది. ఏ కులాలు, మతాలను చూసుకొని బంధాలను వదిలేసుకుంటే రేపు ఒంటరిగా అయినప్పుడు ఎవ్వరు అంటే ఎవ్వరు దగ్గరికి రారు. ఎక్కువ కులం వాళ్ళు అన్నం పెట్టరు. తక్కువ కులం వాళ్ళు అన్నం పెడతారు. ఎక్కువ కులం వాళ్ళే అన్నం పెడతారు. తక్కువ కులం వాళ్ళు అన్నం పెడతారన్నది కాదు ముఖ్యము. నేను చెప్పేది ఒకటేనండి. కులాలు, మతాల కోసం మన రక్త సంబంధాలని, మన బంధాలని మనం వదులుకోవద్దు. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి, తండ్రి ఆళ్ళని పెంచిన అమ్మ, నాన్న ఉండుంటే ఆమె జీవితం ఇలాగుండేది కాదు. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు మీరే క్షమించాలి. కానీ ఆ అమ్మాయి విషయంలో మీరు
వాళ్ళు ఎవరు ఏ తప్పు, ఆ అమ్మాయి అయితే ఏ తప్పు చేయలేదు. మీరు చూసి చేసిన సంబంధాన్ని తను చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది. తన తప్పెలా అయితది? అది మీ తప్పే గదా! మీరే ఆలోచించుకొని ఆ అమ్మాయిని దగ్గరికి రానియండి అని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి గూడా మీ అందరికీ ఒక మాట ఈ కులాలు, మతాలను పట్టించుకుంటుంటే కొన్ని కొన్ని బంధాలు విడిపోతాయండి. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అయితే ఆ అమ్మాయికి జరిగిన స్టోరీ అన్నమాట. నా మాటగా చెప్పినాను. పార్ట్ 1 ఉంది. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 కూడా చూడండి.